అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి పదవికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఎందుకంటే అట్లాంటి సింప్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా అనేది అర్థమైతలేదు. ఎందుకు అర్థమైతలేదంటే ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, ఆయన నోటిగుండా వచ్చిన మాటలు, ఇవన్నీ చూస్తే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఇవన్నీ చూస్తే ఇప్పుడు సీఎం సీట్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అయింది దానికి. ఒక నెంబర్ 2 మంత్రి అయితే ఎవ్వరు అడగకుండానే లేదు 5 సంవత్సరాలు ఆయన్నే సీఎంగా ఉంటాడు అని చెప్తున్నారు. ఎందుకు అంత డిస్టర్బెన్స్ ఉంది? ఎందుకు కాపాడుకోవడానికి, సీఎం సీట్ కాపాడుకోవడానికి ఇంత పెద్ద ఒక సినిమాను తీయాల్సి వస్తుంది? ఈ అన్ని అంశాల మీద మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం మనం. ఒకటి, కవిత ఇష్యూ కానీ స్టార్ట్ చేద్దాం మనం. ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు కేసీఆర్ కన్నా ఇష్యూ అందరికన్నా ముందు కాంగ్రెస్లకే తెలిసింది. అందరికన్నా ముందు గాంధీ భవన్లో వాళ్ళ అధికార ప్రతినిధులు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పిండ్రు. కవిత లేఖ రాసింది కవితకు వాళ్ళ నాన్నకు మాత్రమే తెలుసు. కానీ లేఖ విడుదలవుతుందని వారం రోజుల ముందే కూసిండు కాంగ్రెస్ కోయిలలు. అయిపోయిన తర్వాత కరెక్ట్గా కాంగ్రెస్ సపోర్టెడ్ ఛానల్ బిగ్ టీవీలోనే వార్త వచ్చింది. బిగ్ టీవీలోనే ఆ లేఖ ప్రత్యక్షమైంది. అటు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. కరెక్ట్గా 4 రోజుల తర్వాత బిగ్ టీవీ, కాంగ్రెస్ టీవీ, రేవంత్ రెడ్డి వాళ్ళ టీవీ అది, ఆ టీవీలో ఆ లేఖ వచ్చింది, లేఖ ప్రత్యక్షమైంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ పేపర్లు అందుకున్నాయి. ఏ పేపర్లు అందుకున్నాయి? కాంగ్రెస్ పేపర్లు అందుకున్నాయి. ఆంధ్రజ్యోతి, వెలుగు ఇట్లాంటి కొన్ని పేపర్లు పొద్దుగా లేస్తే కాంగ్రెస్ భజన చేసే పేపర్లన్నీ కూడా అందుకున్నాయి. అంటే ఈ లేఖకు, ఇక్కడ మాట్లాడుతున్న మాటలకు కాంగ్రెస్కు ఏదో లింక్ ఉంది, అందులో రేవంత్ రెడ్డి ఏదో లింక్ ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమైంది. అసలు ఇవన్నీ ఒక డిస్టర్బెన్స్, కేసీఆర్ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్. సరే, కవిత సపోర్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి మాత్రం ఏం చేయగలరు? ఇట్లాంటి ఆన్సర్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉండొచ్చు. వాళ్ళకు ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చు. 2009లో కవిత, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి బిజినెస్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి కూడా కవిత విషయంలో చాలా సాఫ్ట్ కార్నర్లో ఉంటారు. ఎప్పుడైనా కేటీఆర్ విమర్శించినట్లుగానో, కేసీఆర్ విమర్శించినట్లుగా ఎప్పుడు ఆమెను విమర్శ కూడా చేయలేదు. ఉండొచ్చు, ఫ్యామిలీతో ఆయనకు పోరు ఉన్నా అందులో ఫ్యామిలీ మెంబర్ అయిన కవితతో ఆయన స్మూత్ కార్నర్లో ఉండొచ్చు. దానికేం తప్పలేదు, రాజకీయాలు అన్నీ నడుస్తాయి. తర్వాత ఏమైంది? తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్లో వరుసగా వార్తలు ఊపందుకున్నాయి. ఏం వార్తలు ఊపందుకున్నాయి? ఆమె కాంగ్రెస్తో టచ్లో ఉందన్న వార్తలు వచ్చినాయి. తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని నేను కాంగ్రెస్లోకి వచ్చేస్తున్నా అని చెప్పి మధ్యవర్తి ద్వారా ఢిల్లీ అధిష్టానాన్ని కలిసిర్రు అనే వార్తలు వచ్చినాయి. ఆ వార్తలను కవిత ఎక్కడ బలంగా ఖండించలేదు. కేవలం ట్విట్టర్లో ఫేక్ అని మాత్రమే పెట్టి వదిలేసిండ్రు. దాని తర్వాత చాలా విషయాలు బయటికి తెర మీదకి వచ్చినాయి. నిజంగానే కవిత బెంగళూరు పోయిండ్రని, డీకే శివకుమార్ను ఒక మధ్యవర్తి ద్వారా కలిసిండ్రని, ఆ మధ్యవర్తి ఎవరో కాదు, రేవంత్ రెడ్డికి అత్యంత అనుచరుడు, నిన్న మొన్న ఈ మిస్ వరల్డ్ పోటీలో మిస్బిహేవ్ చేసిన ఒక చోటా మోటా లీడర్ అని కూడా చర్చల్లో ఉంది. ఆయన ద్వారా బెంగళూరు పోయి డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేసినట్టుగా కూడా కొన్ని చర్చలు జరిగినాయి. దానిలో వాస్తవం ఉందో లేదో అవన్నీ ఎవరు కన్ఫర్మ్ చేయాలి? కాంగ్రెస్ వాళ్ళని కన్ఫర్మ్ చేయాలి, కవిత గారైనా కన్ఫర్మ్ చేయాలి. ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలు నిజాం మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అదేం తెలియదు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కవితతో వస్తారు అంటే, డీకే శివకుమార్ చెప్పింది 6 మంది ఎమ్మెల్యేలు వస్తారని చెప్పారు. నిజానికి కవిత కొంతమంది ఎమ్మెల్యేలకు కన్సల్ట్ అయ్యి మనం వెళ్ళిపోదాం, మీకు ఏ పదవులు ఉంటే ఆ పదవులు ఇప్పిస్తాం, కాంగ్రెస్ అధిష్టానంతో మనం ఎంత చెప్తే అంతే అని ఆమె మాట్లాడినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అందులో కూడా వాస్తవం ఉందో లేదో ఆ ఎమ్మెల్యేలు చెప్పాలి, లేకపోతే కవిత చెప్పాలి. ఇవన్నీ కూడా నిప్పు లేనిది పొగ రాదు అంటారు కదా. కొంచెం ఎక్కడో నిప్పు ఉంది, ఆ నిప్పు చుట్టే పొగ వస్తుంది. ఆ పొగను చూసే రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నట్టున్నాయి. ఎనీవే, ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇందులో ఏదో లింక్ ఉంది అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. తర్వాత చిట్చాట్ జరిగిన తర్వాత డైరెక్ట్గా మర్జు గురించి మాట్లాడేసారు. అప్పటిదాకా మర్జు గురించి చర్చ లేదు. మర్జు అంతకుముందు రేవంత్ రెడ్డి ఆరోపణ చేసినారు. తర్వాత కవిత మర్జు గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి, నేను జైల్లో ఉన్నప్పుడు వస్తే నేను ప్రతిఘటించిన, ఇక్కడ కొంతమంది కుట్ర చేస్తున్నారు, అందులో క్లారిటీ లేదు. ఎందుకంటే మర్జు చేయాలంటే కేసీఆర్ మాట్లాడాలి. ఈమె కోపం కేటీఆర్ మీద. ఒకవేళ కేసీఆరే మర్జు చేయడానికి ప్రయత్నం చేస్తే అది కేసీఆర్నే ఆమె టార్గెట్ చేసినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి ఆ మర్జు విషయాలు ఏందో అవన్నీ తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు పేపర్లు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ టీవీలు మొత్తం కూడా ఏం రాస్తున్నాయి, ఏం సంభాషిస్తున్నాయంటే కవిత ఇష్యూ పక్కకు పోయింది. ఇప్పుడంతా బీఆర్ఎస్, బీజేపీ మర్జు గురించి ప్రచారం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ను డ్యామేజ్ చేయొచ్చన్న ఆలోచన బహుశా ఇందులో ఉండొచ్చు.
తర్వాత రేవంత్ రెడ్డికి అత్యంత క్లోజ్గా ఉండే వివిధ పార్టీల్లోని నేతలు, తర్వాత రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉండే బయటి నేతలు కూడా బయటకు వచ్చేసిండ్రు. బయటకు వచ్చేసి ఇప్పుడు రాజాసింగ్ ఉన్నాడు. రాజాసింగ్ డైరెక్ట్గా ఏమన్నాడు, కవితను సపోర్ట్ చేసేసిండు. అవును కరెక్టే, బీజేపీతో మా బీజేపీ నేతలు కూడా అట్లాంటి వాళ్ళే బీఆర్ఎస్తో పైసలు కమ్ముడు పోతారని చెప్పేసి ఆయన కామెంట్ చేసిండు. ఇక రఘునందన్ లాంటి వాళ్ళు బయటకు వచ్చేసిండు. ఆల్రెడీ మనకు తెలుసు. రఘునందన్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఏకంగా పార్టీ ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ డైరెక్ట్గా అవును బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో బీఆర్ఎస్తో మాకు రఘునందన్ అయితే బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేస్తే చేసి ఉండొచ్చు, వాళ్ళ విషయాలను కూడా అంటే ఆ పార్టీని కాపాడుకోవడానికి లేకపోతే ఆ పార్టీని ఆ కేసుల నుంచి బయటపడడానికి బహుశా మరు చేస్తామని ఉండొచ్చు అని చెప్పి ఆయన తీవ్రమైన ఆరోపణలు చేసిండు. బండి సంజయ్ కూడా దీని మీద స్పందించిండు. ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. కొంతమంది ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళైతే అసలు మాకు సంబంధమే లేదు, మాకు వద్దే వద్దు ఆ పార్టీ, అసలు ధర్మపురి అరవింద్ కూడా అసలు బీఆర్ఎస్ సపోర్ట్ మాకెందుకు, బీఆర్ఎస్ మాలో ఎందుకు మర్చి కావాలి, ఇట్లాంటి కామెంట్స్ అన్నీ కూడా చేసిండ్రు. అంతా కూడా రేవంత్ రెడ్డి చుట్టే తిరుగుతుంది కేసు అంతా. ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. రేవంత్ రెడ్డి చుట్టే, రేవంత్ రెడ్డి మీడియా, రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్, వివిధ పార్టీలో ఉన్న ఫ్రెండ్స్, తర్వాత రేవంత్ రెడ్డి వాదము, అక్కడ వినిపించిన వాదము, ఇవన్నీ కూడా ఒకటే కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఇదంతా జరిగిందంటే ఆయన పదవి కాపాడుకోవడానికే అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది. అదొక చర్చ నడుస్తుంది. అన్నీ ఒకదాని ఇంకా అన్నీ ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. ఏంది ఆయన చర్చ అంటే ఆయన పదవి అంత ఈజీగా సీట్లో కూర్చునే పరిస్థితి ఏం లేదు. ముళ్ళ సీట్ లాగా మారిపోయింది. ఒకప్పుడు సీఎం సీటు మంచిగానే ఉండే, కానీ ఇప్పుడు ముళ్ళ కిరీటం అంటారు, ముళ్ళ చైర్ లాగా అయిపోయింది అది. అందులో కూర్చున్నాడు కానీ ఆయన ప్రశాంతంగా లేడు. ఎందుకు ప్రశాంతంగా లేడు అంటే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూసినారు కదా. ఈ మధ్యకాలంలో 3 రోజులు ఢిల్లీ పోతే నో అపాయింట్మెంట్. పీసీసీ చీఫ్ 4 రోజులు ఢిల్లీలో ఉంటే 2 టైమ్స్ అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఒకసారి ఆయన ఓన్గా కలిసిండు, ఒకరోజు ఫ్యామిలీతో పోయి కలిసిండు. తర్వాత చోటా మోటా లీడర్స్ అంతా పోయి రాహుల్ గాంధీని కలిసి ఫోటోలు పెడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం దగ్గరానిస్తలేడు. కేసీ వేణుగోపాల్ లాంటి పార్టీ ఆర్గనైజర్లు కూడా ఒక సీఎంకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ కొంత ఏదో సంకేతాలు ఇస్తున్నాయి. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కనుక డిస్టర్బ్ చేస్తే మేము ఒక రాష్ట్రంలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది, రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఏదో చర్చలు జరుగుతున్నాయి, వాళ్ళ బిడ్డనే చెప్పింది. కాబట్టి మనం ఇప్పుడు అలర్ట్గా ఉండాలంటే సీఎం మార్పు ఆగిపోతుంది సింపుల్గా. అదే జరిగేది ఇక్కడ. ఎప్పుడైనా సరే అంతకుముందు ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి అధిష్టానికి చెప్పిన మాటలు ఏంటంటే మనం కనుక ఇప్పుడు కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోకపోతే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు సపోర్ట్ తీసుకొని మన దగ్గర నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను చీల్చి ఇక్కడ గవర్నమెంట్ పెట్టే అవకాశం ఉంది, మన గవర్నమెంట్ పడిపోతుందని హైకమాండ్ నమ్మించేసిండ్రు. సేమ్ ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు నిజమని నమ్మించనీకే ఆయన పదవి కాపాడుకోవడానికే ఇదంతా చేస్తున్నారా అనే చర్చ కాంగ్రెస్లోనే ఉంది. ఎందుకంటే ఆయన శత్రువులంతా కాంగ్రెస్లో ఉన్నారు, ఎక్కువ శత్రువులు. సేమ్ టైం ఇక్కడ రెండో యాంగిల్ కూడా ఉంది. రెండో యాంగిల్ ఏంటంటే ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటే ఇద్దరు వ్యక్తులకు ఉంది. ఒకటి రేవంత్ రెడ్డికి, రెండోది చంద్రబాబు నాయుడుకి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఇక్కడ నుంచి తోక కట్ చేసి ఏపీకి పంపించేసింది. 2015లోనే ఓటుకు కేసులో చూసారు కదా, ఆడియో అంతా బయటకు వచ్చి కేసు అంతా బుక్ అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నా కూడా ఇక్కడ నుంచి తట్టా జరుపుకొని వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ వస్తే గెస్ట్గానే వస్తున్నాడు తప్ప ఇప్పుడు అక్కడ ఉండి హైదరాబాద్ గురించి మాట్లాడడం తప్ప ఇక్కడికి వచ్చి హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడే అవకాశం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు ఇప్పుడు. అట్లాంటిది చంద్రబాబుకు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ డిస్టర్బ్ చేయాలని ఉంటుంది. ఇంకా డిస్టర్బ్ చేయాలంటే ఎట్లా డిస్టర్బ్ చేయాలి? 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు ఆల్రెడీ, ఇంకో 10 మందిని చేర్చుకుందామంటే సాధ్యం కాలేదు. లేకపోతే అసలు బీఆర్ఎస్ను ఇంకేం చేయాలో అర్థం కాలేదు. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఏమైందంటే కవిత వైపు మళ్ళింది. కవిత తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు బీఆర్ఎస్లో. ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని బహుశా ప్రయత్నం చేసినట్టున్నారు. బహుశా కవిత ఎవరి అడ్వైస్ ద్వారా ఇవన్నీ చేస్తున్నారో కానీ షర్మిల, కవిత ఒకే బాటలో ఉన్నారా అనే చర్చ మొత్తం నడుస్తూ ఉంది. ఎందుకు నడుస్తుందనంటే షర్మిల అయితే వేమూరు రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ సలహాల మేరకు నడుచుకున్నారు. ఇప్పుడు షర్మిల దగ్గర ఉన్న టీం అంతా కూడా ఎవరి అడ్వైస్ ప్రకారం వచ్చిందో కానీ ప్రస్తుతం కవిత దగ్గర ఉన్నారు. గట్టు రామచంద్రరావు వాళ్ళ టీం ఉంటుంది, కొద్దిగా సపరేట్గా మాట్లాడదాం మనం కూడా, ఎందుకంటే సాలిడ్ పొలిటీషియన్స్ వాళ్ళంతా. కాబట్టి ఆ టీం అంతా కూడా వచ్చి ఇప్పుడు కవిత దగ్గర ఉండిపోయినారు. అక్కడ ఉన్న టీం అంతా ఇక్కడ కనిపిస్తున్నది. సేమ్ ఆంధ్రజ్యోతిలో అసలు ప్రజల సమస్యలు లేనట్టు, తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా, అసలు అవి ఏం రాయకుండా గత వారం రోజులుగా రోజు బ్యానర్ వార్త రాస్తున్నారు. సేమ్ షర్మిల విషయంలో కూడా ఇట్లే జరిగింది. షర్మిల
పార్టీ పెట్టబోతున్నారు, లేకపోతే అప్పుడు పార్టీ పెట్టబోతున్నారు, జగన్ను వ్యతిరేకించబోతున్నారు, అవసరమైతే ఆ పార్టీ ఏపీ కూడా పెడతారు. ఇట్లాంటి చాలా చాలా వాదనలు వచ్చిన తర్వాత ఆమె పార్టీ పెట్టింది కదా, వైఎస్ఆర్ తెలంగాణ సంథింగ్ పార్టీ. ఆ పార్టీ పెట్టేటప్పుడు ముందు మొత్తం ఆంధ్రజ్యోతి క్యారీ చేసింది. సేమ్ అప్పుడు ఇట్లే జరిగింది. ఆంధ్రజ్యోతిలో వార్తలు రావడం, షర్మిల ఖండించడం, తర్వాత అదే నిజం కావడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇక్కడ కవిత నిన్న మాట్లాడిన మాటలు కూడా కొద్దిగా అనుమానాస్పదంగానే ఉన్నాయి. ఒకటి 2 కళ్ళు అన్నది. కేసీఆర్కు 2 కళ్ళు. కేసీఆర్కు 2 కళ్ళు అంటే ఒక కన్ను బీఆర్ఎస్ అంటే ఒక కన్ను జాగృతి అంట. అంటే బీఆర్ఎస్తో పాటే జాగృతిని కూడా డెవలప్ చేస్తాం. కేసీఆర్ బొమ్మతోనే నేను పోతా, కేసీఆర్ తప్ప నాకు ఎవరు బొమ్మలు అవసరం లేదు అంటే బీఆర్ఎస్కు సమాంతరంగా జాగృతిని డెవలప్ చేస్తా అని సంకేతాలు ఇచ్చింది ఆమె. జాగృతిని డెవలప్ చేయడం ద్వారా ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. ఆమె జాగృతిని ఎందుకు డెవలప్ చేయాలనుకుంటుందో కూడా తెలుసు. ఆల్మోస్ట్ షర్మిల దగ్గరగా చాలా సంబంధాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ షర్మిల అన్నది కాబట్టి మనం చెప్పాలి, షర్మిల రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా, షర్మిల తెలంగాణలో రకరకాల గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే, ఆయన పదవి కాపాడుకోవాలంటే, కుర్చీ కాపాడుకోవాలంటే కవితను కూడా సేమ్ షర్మిల పాత్రలో ఉపయోగించుకోబోతున్నారు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళే చర్చలు చేస్తున్నారు. ఎందుకంటే అంత ముదురు పొలిటీషియన్స్ అన్నీ తెలుసు, ఎవరు ఉంటున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, ఏమవుతుంది, ఇంకా అసలు రేవంత్ వెనుక ఎవరున్నారు, ఇట్లాంటి చాలా చాలా చర్చలు రాజకీయాల్లో ఉన్నాయి. బట్ పాయింట్ బై పాయింట్ చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి తన కెరీర్ కోసం ఈ వ్యవహారం అంతా కూడా తెర మీద తీసుకొచ్చిండు అనేది మాత్రం క్లియర్గా అనిపిస్తుంది. నిజానికి కూడా కేసీఆర్ కేటీఆర్ స్పందించడానికి ప్రధానమైన కారణం కూడా ఇంకా ఛాన్స్ ఉందేమో కవితకు, చూద్దాం అని వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ స్పందన వాళ్ళు ఇచ్చుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి పదవిలో కొనసాగాలంటే ఇప్పుడు కవిత ఎపిసోడ్ అంతా కూడా తనకు బాగా ఉపయోగపడుతుందని, తనే ఈ ఎపిసోడ్ను కావాలని క్రియేట్ చేస్తున్నట్టుగా, అందులో ఒక పాత్రధారి కవిత అన్నట్లుగా ఒక చర్చ అయితే జరుగుతుంది. షర్మిలను కవితను పోల్చడానికి కూడా ప్రధానమైన కారణాలు ఇవే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.